నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి సరిగ్గా నెల రోజులైంది. నవంబర్ 30న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ప్రజలు గద్దెదించారు. కాంగ్రెస్కు పట్టం కట్టారు. నెల రోజుల తర్వాత నాటి ముఖ్యమైన మంత్రి, నేడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను ప్రగతి భవన్కు పిలిచారు. డిసెంబర్ 31 సందర్భంగా ప్రత్యేక పార్టీ ఇచ్చారు. వారితోనే కలిసి భోజనం చేశారు. సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఈ మార్పు చూసి తెలంగాణ ప్రజలు షాక్ అయ్యారు. ఇదంతా మార్పే, నెల రోజులకే మొత్తం మారిపోయారా? అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ఎఫెక్ట్ ఇంత బాగా పనిచేసింది, లేక రాబోయే లోక్సభ ఎన్నికల ట్రిక్ అని సందేహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పెరిగిన దూరమే. ప్రజల సంగతి దేవుడెరుగు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునే కావు. ఇక సామాన్యుడైతే అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనమైనా కాస్త కష్టపడితే దొరుకుతుంది. కానీ కేసీఆర్ దర్శనం ఆయన అనుకుంటేనే దొరుకుతుంది. లేదంటే అంతే. 10 ఏళ్ల పాలనలో సామాన్యులు ఒక్కరోజు కూడా పిలిచి మాట్లాడిన సందర్భం లేదు. ఏ దూరమైతే ప్రభుత్వ పత్రాన్ని శాసించి కాంగ్రెస్ నిలబెట్టిందో ఆ దూరాన్ని తొలగించేందుకు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రారంభించారు. ఒకవైపు ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే ప్రగతి భవన్ ఎదుట ఉన్న కంచెను సిబ్బంది తొలగించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రగతి భవన్ ను సీఎం రేవంత్ ప్రజాభవన్ గా మార్చారు. ప్రజావాణి కార్యక్రమం చేపట్టి ప్రజలందరూ వచ్చే అవకాశం కల్పించారు. సమస్యలు లేవని చెప్పిన గత పాలకులు ఆశ్చర్యపోయేలా ప్రజలు ప్రజాభవన్ కు తమ సమస్యలు చెప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుంచి ఆదరణ వస్తుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన జీహెచ్ఎంసీలో పట్టు కోల్పోకుండా లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం బీఆర్ఎస్ ఖాతాలో వేసుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం బీఆర్ఎస్ కార్యాలయానికి పారిశుద్ధ్య కార్మికులను ఆహ్వానించి కేటీఆర్ వారితో కలిసి భోజనం చేశారు. సామాన్యులను దూరం పెడితే ఎన్నికల సమయాల్లో సామాన్యుడు బీఆర్ఎస్ ను దూరం పెట్టారు. దీంతో అందరికీ దగ్గరగా ఉండాలన్న ఆలోచన కేటీఆర్ కు తెలిసొచ్చింది. లేదంటే లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ రిజల్టే వస్తుందన్న ఆందోళన గులాబీ నేతల్లో నెలకొంది. అందుకే ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. అయితే ఓడిపోయిన నేతలు మాత్రం ఇంకా బయటకు రావడం లేదు. గెలిచిన నేతలు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.